హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పండగకి ముందు రోజు రికార్డ్ చేసిన వ్లాగు. మా పండుగ సోమవారం కాదు మంగళవారం, బుధవారం, గురువారం అయింది కదా! సోమవారం రోజు తీసిన వ్లాగు. ఆ రోజు చాలా పనులైతే చేశాను. కానీ అవన్నీ రికార్డ్ చేయలేదు. ఎందుకో గూడా చెప్తాను. ఆ రోజు ఏంటంటే రేపే పండుగ గదా! ఇంట్లో చాలా పనులున్నాయి. మళ్ళా నేను ఆ పనులు చేసుకుంటూ వీడియోని అడ్జస్ట్ చేసుకోలేను అని చెప్పేసి ఇంకా అన్ని పనులు చేసుకొని అక్కడక్కడ మెయిన్ మెయిన్ క్లిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను. అయితే సండే రోజు ఈవినింగ్ అట్లా కడపలకైతే ముగ్గులైతే వేసేసిండ్రు. ఆ క్లిప్స్ కూడా ఇలానే యాడ్ చేస్తున్నాను. ఇక మండే రోజు మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత బండలైతే కడిగేసినాము. నేను మా పెద్దత్తమ్మ ఇద్దరం కలిసి బండలు కడిగేసాను. తనైతే నాకు ఇంటి పనుల్లో చాలా హెల్ప్ చేసింది. ఈ బండలు కడగడం నా ఒక్కదాని వల్ల కాకపోయేది. అంటే నేను ఒక్కదాన్ని కడిగినా కూడా లేట్ అయ్యేది. కానీ అత్తమ్మకు కొంచెం ఆమె ఓల్డ్ కదా! చేతన కాకపోయినా వచ్చి ప్రతి పనిలో హెల్ప్ చేసింది. తన వంతు హెల్ప్ అయితే చేసింది. ఇద్దరం కలిసి అయితే 2 ఇళ్లలో బండలైతే కడిగేసాము. ఇక్కడ ముందైతే కడగలేదు. ఇక ఈడైతే కడపకి ముగ్గులేస్తున్నారు కదా! ఈ అన్న ఎంత ఫాస్ట్‌గా ఏస్తున్నారో ముగ్గులైతే 7 కడపలకి ఒక గంట సేపట్ల టకాటక్ ముగ్గేసిండు తెలుసా! ఎట్లా అంటే అవి ఇట్లా ఏదేదో ఇట్లా తిప్పుతున్నట్టు తిప్పుతుండు. కానీ ముగ్గేమో చాలా మంచిగా వస్తుంది. ఎంతైనా ఎక్స్‌పీరియన్సే కదా! తను సెవెంత్ క్లాస్ నుంచో ఎప్పటినుంచో ఈ గడపలకైతే ముగ్గులేస్తున్నారంట. చాలా ఫాస్ట్‌గా ఫటాఫట్ ఏసిండు. కానీ నాకేమో కొన్ని కడపలకి అన్నీ ఒకేలా డిజైన్ వచ్చినట్టుగా అనిపిచ్చింది. అంటే ఇట్లా బ్రష్‌కి 2 కలర్స్ తీసుకొని ముగ్గులైతే వేస్తున్నాను గదా! నాకేంటి అంటే ఇంకొంచెం డిఫరెంట్‌గా వేరేవి ఇట్లా ముగ్గుల్లాగా ఏస్తే బావుండేది అనయితే అనిపిచ్చింది. కానీ ప్రొఫెషనల్స్ ఇలానే ఏస్తుంటారు గదా! ఇగ చూస్తున్నారు కదా! అక్క వాళ్ళ ఇంటికాడైతే 2 కడపలకి ఏసొచ్చిండ్రు. ఇదేమో శైలజక్క వాళ్ళ కడపకేసిన ముగ్గు. ఇది గూడా చాలా బావుంది. దీంట్లో ఏంటి అంటే ఇది రెడ్ కలరా? పింక్ కలరా? నాకు అర్థమైతలేదు. కానీ చూడ్డానికేమో పింక్ ఉంది. ఇది పింక్ కలర్ అట్టుంది. ఈ పెయింటింగ్‌లో పింక్ ఉంటదనయితే నాకు తెలీదు. కానీ బావుంది గదా! చూడ్డానికి. ఇక్కడైతే లుక్ బావుంది. ఇదేమో స్వప్నక్క వాళ్ళ కడపకేసింది. ఇది ముగ్గు ఇందాక చూపించిన ముగ్గు 2 సేమ్‌గానే అనిపిస్తున్నాయి. కొంచెం గూడా డిఫరెంట్ అనిపిస్తలే. కాకపోతే ఆడేంటంటే లోటస్ వచ్చింది. ఈడేంటి అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టుగా అయితే వేశారు. ఇవి గూడా ఒక 20 మినిట్స్‌లో ఏమో టక్కున అయిపోయింది. నేనాడ వీడియో తీసుకొనొచ్చేసరికి ఈ కడప గూడా ఏసేసిండు ఈ అన్న. చూస్తున్నారు గదా! బావుంది గదా! చాలా నీట్‌గా ఉంది ఫినిషింగు. ఎక్కడ గూడా ఒక డ్రాప్ అనేది ఎక్స్‌ట్రా వస్తలేదు. ఇదేమో ఇంకో కడపకేసింది. ఇందాక స్వప్నక్కోళ్ళ కడపకి, ఈ కడపకి 2 ముగ్గులు సేమ్ లానే నాకనిపించినవి. కొంచెం తిప్పుడు ముగ్గులాగా ఏస్తే బావుండేదనిపించింది. కానీ ముందుగానైతే వాళ్ళు నన్నే అడిగిన్రు. అంటే పెయింటింగు 10 డేస్ నుంచి చేస్తున్నారు గదా! రోజు ఒక ఇద్దరు వస్తేనేమో ఒకరోజు ఇంకొకళ్ళు వస్తలేరు, ఇంకొకరు వస్తలేరు అట్లా. లేట్ అయితుంది గదా! అక్క మీరు పెయింటింగ్ ఏసుకుంటారా? కడపలకు ముగ్గులేసుకుంటారా? అని జెప్పేసి అడిగితే నన్నడిగితే నేనెయ్యనని అయితే చెప్పిన. ఎందుకంటే నాకు ఒక్క కడపకెయ్యాలంటే గంట సేపు అట్లా పని పడతది. కానీ ఆ అన్న అయితే అడిగిండు. నాకు రాదన్న నాకు స్లోగా వస్తది. ఇప్పుడు 2 రోజులే గదా టైం ఉంది. ఇక నేనెయ్యాలంటే ఒక 1 వీక్ పడతదంటే అన్న నవ్వి సరే రేపు మా మనిషినైతే పిలిపిస్తా అనైతే చెప్పిండ్రు. ఇగ ఈ అన్నొచ్చేసి అన్ని కడపలకు వేసేసిండు. ఇది మా రూమ్‌లో ఉండే కడప అనమాట. ఈ కడప ఏంటంటే కొంచెం అన్ని కడపల కన్నా వెడల్పుగా ఉంటుంది. అందుకే ఈడ కొంచెం డిజైన్ అయితే మార్చి వేస్తున్నారు. చాలా బాగుంది గదా! మనం ఏం చేస్తామంటే ఏదైనా డిజైన్ వేయాలనుకుంటే కొంచెం పెన్నుతోని గీస్తాం గదా! ఈ అన్న అట్లా కాదు బ్రష్‌లతోనే టక టక అయితే వేసేస్తున్నారు. ఇక అన్న కడపలకు ముగ్గేస్తుంటే ఇగ నేనేమో ఈ మామిడి ఒరుగులైతే ఎండకు పెట్టిన. ఇవి చిన్నగా తురిమినట్టు చేసినాము. ఇవంట పులిహోర చేసుకుంటానికి వాడుకోవచ్చంట. మా పెద్దత్తమ్మ అయితే చెప్పింది. మరి బీహార్‌కెళ్ళిన తర్వాత వీటితో నేనేం చేస్తానో, కూర వండుతానో, పులిహోర చేస్తానో నాకే తెలీదు. కానీ మంచిగా ఎండిపోయినాయి. ఇగో ఈ కొంచెం ఈ మామిడి ఒరుగులైతే ఎండలేదు. ఇవి కొంచెం లడ్డుగా కోసాం కదా! అందుకే ఎండడానికి టైం అయితే పడుతూ ఉంటది. నిన్ననేమో పెట్టిన వెంటనే వర్షం వచ్చింది. 12:30కి అట్లా చిన్న చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా వర్షం వచ్చిందని తీసుకొచ్చి ఫ్యాన్ కిందనే పెట్టినాం. ఇక పొద్దున బండలు కడగడం అయిపోయింది. ఇంటి పని అంతా అయిపోయింది. అప్పటికి టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 1 అయితుంది. అప్పుడు ఇంకా మేము మురుకులు చేయడానికైతే పిండి కలుపుకుంటున్నాము.
చేసుకున్నాము. అయితే మురుకులు ఎందుకు అంటే పండుగకి మురుకులు అవసరం లేదు. కాకపోతే మార్నింగు, ఈవినింగు చాయలు తాగుతాం కదా! చాయలు తాగేటప్పుడు ఉత్తిగానే తాగితే ఏం మంచిగుంటది. ఏదో ఒకటి తినడానికి ఉంటే బావుంటది అన్నట్టుగా అత్తమ్మ అయితే ఇలా మురుకులు, కారపప్పులైతే చేద్దామని ఒక ఏడుసేల్లో ఏమో పిండైతే పట్టించుకొనొచ్చింది. ఇంక ఇప్పుడైతే అత్తమ్మ పిండికి కావాల్సినవన్నీ వేస్తుంది. ఆ నువ్వులు ఫ్రై చేసి వేసింది. తర్వాత కారం, ఉప్పు ఇంకేం వేయలేదు. పిండేసింది. తర్వాతనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తది. అంతే. దీంట్లో మేము తీసుకున్న పిండిలో సగం క్వాంటిటీ అయితే మురుకులు చేయడానికి తీసుకున్నాము. వేడి నీళ్ళైతే కంపల్సరీ మురుకులు చేయడానికి. ఎందుకంటే మనం మురుకులనేవి గుల్లగా వస్తాయి వేడి నీళ్ళేస్తే. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా కలుపుకొని వేస్తుంది అత్తమ్మ. అత్తమ్మ అయితే మురుకులలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యదంట. ఇదే ఫస్ట్ టైము. నేనేమో అన్నీ ఉప్పు, కారం ఇవన్నీ ఏసినావు కదా అత్తమ్మ, మరి అల్లం ఎల్లిగడ్డ ఎయవా అంటే, నేనెప్పుడు ఎయలేదు అల్లం ఎల్లిగడ్డ అనైతే చెప్పింది. ఇక మా పెద్దత్తమ్మ ఉండి మురుకులలో అల్లం ఎల్లిగడ్డ ఎయకపోతే ఏం మంచిగుంటది, ఎయ్యి అనంగానే ఇక అత్తమ్మ అయితే అల్లం ఎల్లిగడ్డ ఏసింది. ఇందాక వాటర్ అయితే వేడయిపోయినాయి కదా! నేను మా పెద్దత్తమ్మ కలిపైతే పిండైతే కలుపుతున్నాము. తనేమో నాతోని మాట్లాడుతుంది. నేనేమో పిండి కలుపుతున్నాను. నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని సార్లు మురుకులు చేసినా గూడా ఈ కిలలు పిండి పిసకడం నాకు అస్సలు రానే రాదు. ఈ చపాతీ పిండి ఒక్కటే అటో ఇటో మంచిగా కలుపుతా గానీ, మిగతా పిండి అంతా కలపడానికి నాకు చాలా టైం అయితే తీసుకుంటాను. ఈ పిండి గూడా 40 నిమిషాల పైనే కలిపినట్టున్నా. చిన్న చిన్నగా ముచ్చట పెట్టుకుంటా కలిపిన. ఇంకా అటో ఇటో పిండయితే కలిపేసి మురుకులు చేయడానికైతే వచ్చేసాము. నేను పొయ్యి మీద చేయడం ఇదే సెకండ్ టైము. ఒకసారయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ చేసిన. అప్పుడు నాకు చాలా ఇబ్బందయింది. ఎండ బాగా కొట్టింది. పొద్దున్న 7 గంటలకు అట్లా స్టార్ట్ చేసినాము ఎండ లేదా అని. ఇక నేను, అక్క వాళ్ళ కూతురు ఇద్దరం చేసేసరికి మా ఇద్దరికీ చేయరాదు. నాకేంటి అంటే ఇట్లా మురుకులు చేస్తుంటే చేయిలో పక్కకి వాటర్ ఉండాలి. తర్వాత ఇసుక, మట్టి ఇవన్నీ ఉంటే నాకు చేయరాదు అంత ఫాస్ట్‌గా. అందుకే అక్కోళ్ళ ఇంటికాడ ఫస్ట్ టైము బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఈడ కూడా నేనే చేయాలంటే, అమ్మో! నాకొస్తయా రాదా అసలు, నేను మాడగొడతానేమో అని చెప్పేసి అనిపిచ్చింది. ఇంకోటేంటి అంటే నిజంగా చెప్పాలంటే ఈ మురుకులు చేయాలంటే ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను బాగా అలసిపోయాను ఈ మురుకులు చేసి అన్నట్టుగా నాకనిపిచ్చింది. మరేంది చెప్పుర్రి, బీహార్‌లోనేమో వారం కారపప్పులు, మురుకులు చేసి అలసిపోయిన మురుకులంటే, ఈడికి రాగానే మళ్ళీ మురుకులంటే అమ్మో! కోపమొచ్చేసింది. కానీ చేయాల్సిందే గదా అని జెప్పేసి మళ్ళీ ఇంకా ఓపికతోని మురుకులన్నీ చేసేసాను. స్టార్టింగ్‌లో కొంచెం అరే! ఇప్పుడు జెయ్యాలా అని జెప్పేసి కొంచెం చిరాకొచ్చినట్టుగా అనిపిచ్చింది. కానీ మురుకులు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా ఓపికగా మురుకులు చేయడం అన్నీ కంప్లీట్ అయితే చేశాను. పొయ్యి మీద చేయడం అంటే కొంచెం భయమైంది. కానీ పొయ్యి మంట పెట్టుకుంటూ, మురుకులు చేసుకుంటూ, ఆయిల్‌లో వేస్తూ, మళ్ళీ తీస్తూ ఇదంతా ఒక ప్రాసెస్ అయితే మంచిగానే జరిగింది. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా అత్తమ్మ ఉంది కదా పిండి పెట్టియడానికి, తనేమో పిండి మంచిగా మెత్తగా కలిపేసి మురుకులు దాంట్లో పెడుతుంది. ఇక నేనేమో మురుకులేసుకుంటూ కాలుస్తున్నాను. మా అత్త వాళ్ళ ఇంటికాడ మురుకులు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు ఎప్పుడూ నేనైతే చేయలేదు. ఎప్పుడైనా సరే మా అక్క వాళ్ళు, అత్తమ్మ ఇద్దరు కలిసి మురుకులైతే చేసేవాళ్ళు. ఇప్పుడు అక్క వాళ్ళకి షాప్స్ ఉన్నాయి కదా! ఇక చిన్నక్కనేమో మీల్సు, తర్వాత టిఫిన్ పెడుతుంటది. ఆ పనైతే చేసుకుంటుంది. ఇక సాయంత్రం 4 అయితే చాలు పెద్దక్కకి చాయ్ గిరాకీ ఎక్కువగా ఉంటుంది. చాయ్ పెట్టాలి, అన్నీ చూసుకోవాలి. ఒక 7, 8 రకాల చాయ్‌లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తూ ఉండాలి కదా! అక్కనేమో అక్కడుంది. ఇంక వాళ్ళిద్దరు షాప్‌లో ఉన్నారు కాబట్టి నా వంతొచ్చింది. లేకపోతే ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే నేనైతే చెయ్యకపోయేదాన్ని. నన్ను చేయనిచ్చేవాళ్ళు ఏం కాదు. నాదేమైనా సరే ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అందించే బ్యాచే మా ఇంట్ల. అంతే. ఇంకా అత్తమ్మ గూడా ఏదో పనైతే చేస్తుంది. ఇక నేను, మా పెద్దత్తమ్మ ఇద్దరమే మురుకులైతే చేస్తున్నాము. ఇక ఈ మురుకులు చేస్తుంటే మా సారొచ్చి, అరే! ఈమె పొయ్యి మీద ఎట్లా చేస్తుంది, ఈమెకు చెయ్యొస్తుందా లేదా అని చెప్పేసి మధ్యలో వచ్చి చూసైతే పోతున్నారు. ఇప్పుడే స్టార్టింగ్ కదా! తను ఇప్పుడే వచ్చిండు. మంచిగా కాల్చు, మంచిగా రావాలి మురుకులు అనైతే చెప్తున్నారు. ఇక నాకు కూడా మంచిగా అనిపించింది ఈ మురుకులు చేయడము. ఒక హ్యాపీగా అయితే అనిపించింది. అదేంటో తెలీదు. మనకు ఫస్ట్ టైమ్ అయినా గూడా మనం చేసే పని మంచిగా వస్తుందనుకో, అప్పుడు ఎవ్వరికైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటది, ఓపిక ఉంటుంది. నేను చేసే మురుకులు గూడా ఒక
4, 5 కాల్చిన తర్వాత అక్కడ పొయ్యి దగ్గర ఒక 2 పెట్టినంక మా వాళ్ళైతే టేస్ట్ చేసిండ్రు. మంచిగా వస్తున్నాయి. మంచిగా కాలుతున్నాయి. ఇట్లా మనం మురుకు తుంచితే లోపల చిన్నగా హోల్‌లాగా వస్తే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ బావుంటాయి. అలా అయితే హోల్ అయితే వచ్చింది. ఇంకా నాకు కూడా మంచిగా అనిపించి నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. ఇక మురుకులైతే చేసేసాము. నేను, పెద్దత్తమ్మ కలిసి. పక్కనే టబ్బుల నిండా అయితే అయినాయి. ఇంకో టబ్‌లో ఇప్పుడు కారపప్పులైతే చేస్తున్నాను. అప్పటికే టైం వచ్చేసి 4:30-5 అయితే అవుతుంది. ఆఫ్టర్‌నూన్ 1:00 అయితే స్టార్ట్ చేశాము. నాకేమో కానీ మా పెద్దత్తమ్మ అయితే ఈ మురుకులు, కారపప్పులు చేసేసరికి చాలా అలసిపోయింది. ఎట్లా అంటే లేవకుండా కూసుంది కదా! తనకి బాగా నైటు ఈపులన్నీ గుంజినాయంట. తెల్లారే వరకు బాడీ పెయిన్స్ కూడా వచ్చినాయంట. అయినా కూడా నేను ఒక్కదాన్నే చేస్తాను కదా! అని చెప్పేసి నాకు సపోర్ట్‌గా తనైతే పని చేస్తుంది. మురుకుల పిండి మొత్తం తనే పెట్టిచ్చింది. ఈ కారపప్పుల పిండి అయితే అత్తమ్మ కలుపుకొనొచ్చింది. ఇగ ఇప్పుడేమో ఇంకా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసైతే నాకిస్తుంది. మురుకులైతే ఈజీగా చేసేసాను గానీ, కారపప్పులు చేయడానికి కష్టమైపోయింది. అప్పటికి ఇంకా ఒక 4 అవర్స్ వరకు మురుకులైతే చేసేసాం గదా! ఈ కారపప్పుల విషయానికొచ్చేసరికి ఏంటి అంటే, నేను కారపప్పులు కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తాను. ఇలా ప్రెస్ చేసి తీసేసరికి ఈ ఆయిల్‌లో ఉన్న అప్పులైతే మాడిపోతున్నాయి. అందుకే ఇంకా శైలజకైతే ధనాధన్ గిన్నెలు తోమేసి తనైతే చేయడానికొచ్చింది. అక్కనేమో ఇట్లా ప్రెస్ చేసి ఇస్తుంటే నేనేమో కాలుస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి 2 వేసేలోపే ఈడ మలపడానికి రాట్లేదు. అంటే వెంటనే మనం కారపప్పులు తొందరగా మలిపితే ఈవెన్‌గా మంచిగా ఫ్రై అయితాయి. లేదు అంటే మళ్ళా ఒక దిక్కు మాడిపోతాయి. నాకు ముందే కారపప్పుల్ని కాల్చేటప్పుడు ఇట్లా రౌండ్‌గా చుట్టూ మాడిపోతాయి గదా! బీహార్‌లో చేస్తే ఈడ కూడా అట్లనే అయితాయేమో అనైతే భయమేసింది. కానీ కొన్ని కాలుస్తున్నాను గదా! క్రిస్పీగా మంచిగా ఈవెన్‌గా ఫ్రై అయితున్నాయి. పొయ్యి కూడా చాలా మంచిగా మండుతుంది. కానీ నాకు ఒక్కదానికే కష్టమైతుంది. ఇగ చిన్న చిన్నగా చేసేసాను. ఇంకా శైలజక్క రాగానే ఇద్దరం మళ్ళీ ఫాస్ట్‌గా స్టార్ట్ అయితే చేసినాము. నైట్ గూడా చాలా పనుంది. ఈ కారపప్పులు అయిపోయేసరికి మాకు నైటు 7:30-8 అయితే అయింది టైము. ఆ తర్వాత మళ్ళా అన్నం తిని, గిన్నెలు తోముకొని అందరం కలిసి అదే నైటు పువ్వులైతే గుచ్చినాము. ఆ పువ్వులు గుచ్చే వరకు నైటు 12 అయితే అయిపోయింది. మస్తు పువ్వులు తెచ్చినాం గదా! ఆ పువ్వులన్నీ గుచ్చేసరికి అంత టైం అయింది. ఇగ రేపటి నుంచి పండుగ స్టార్ట్ చేస్తాం గదా! 3, 4 రోజులు అసలు చాలా బిజీగా మంచిగా గడిచిపోయింది. మా అక్క వాళ్ళతోని గూడా అంత టైం అయితే క్వాలిటీగా స్పెండ్ చేసినట్టుగా అనిపిచ్చింది నాకు. ఎప్పుడైనా సరే మా గీతక్క, మా మనురక్క వచ్చిందనుకో గీతక్కనన్న 2 రోజులు ఉంటది గానీ, మనోరక ఏంటి అంటే ఒక 2 రోజులు ఒక ఊరికాడ ఉండాలి అంటే ఈరోజు వస్తదా, అంతా అయిపోయినంక నైట్ 11కి అట్లా పోతది. మళ్ళా తెల్లారి మార్నింగ్ 7కి అట్లా వస్తది. కానీ ఈ 4 డేస్ అక్క మాతోనే ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము ఈ పండుగని. మంచిగా అంటే మంచిగా అయిపోయింది. ఈ పండుగ తర్వాత మా ఇంట్లో మంచి ఫంక్షన్ జరిగితే గూడా అప్పుడు గూడా చాలా బాగా ప్లాన్ జేసుకోవాలి అనైతే నాకనిపిచ్చింది. ఈ పండుగ తర్వాత మా సంధ్యమ్మ పెళ్ళయితది. అది కూడా గ్రాండ్‌గా చేస్తాంగా. అప్పుడు గూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఈ పండుగకి చిన్న చిన్న ప్లానింగ్స్ అన్నీ మిస్ అయిపోయినాయి మావి. ఇగ ఈడ కారపప్పులయితే అయితున్నాయి గదా! ఇక విషమ్మ, కన్నయ్య, మా సారు, మా మామయ్య అందరూ అయితే అప్పల్ని టేస్ట్ చేస్తున్నారు. ఇక విషమ్మ వచ్చి కొన్ని అయితే తీసుకొని పోతుంది. ఈ కారపప్పులు చేసేటప్పుడే ఐస్ క్రీమ్ కూడా తినేసాము. చాయ్ తాగినాం. అవైతే చూయించలేదు. ఎందుకంటే నేను అప్పాలు చేస్తున్నప్పుడు నాకు మా అమ్ములు వీడియో అయితే తీస్తుంది. పండగకి గూడా 3 డేస్ కంటిన్యూగా తనే వీడియోస్ తీసింది. ఎంత ఓపికగా తీసిందో తను ఉండడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అయింది. నేను తనకైతే చాలా థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను. ఇంకా పొద్దునైతే ఈ 2 గడపలైతే చూయించలేదు గదా! అప్పలయిపోయిన తర్వాత ఇట్లా వచ్చి ఈ కడపలో ముగ్గులైతే చూయించాను. తర్వాతనేమో ఇక అందరం అన్నం తిన్నాము. పువ్వులైతే వచ్చినాయి. కొన్ని కనకాంబరాలు తెప్పిచ్చాము. కొన్ని గులాబీ పువ్వులు, తర్వాతనేమో పెట్టుకోవడానికి మల్లె పువ్వులు, బంతి పువ్వులు ఇవన్నీ అయితే తెచ్చాము. ఇగ తర్వాత అవి లోపల పెట్టేసిన తర్వాత మా శివ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో ఒక 2 ఫోటోస్ అయితే చూయించాను గదా! ఆ ఫోటోస్ నాకు మా అక్క బర్త్‌డేకి గిఫ్ట్ చేసింది. 3, 4 ఇయర్స్ అయితుంది. అవి అట్లనే బీరువాలోనే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఆ గోడకు పెట్టడానికి ఇప్పుడు కుదిరింది. ఇగ మురుకులంతా చేయడం అయిపోయిన తర్వాత అత్తమ్మ పిల్లలకైతే అన్నం తినిపిస్తుంది. చూస్తున్నారు గదా! ఎంత నవ్వుకుంటా, మాట్లాడుకుంటా తినిపిస్తుందో. నాకు నా పిల్లలకి ఇలాంటి సంతోషం ఇవ్వాలి, ఇలాంటి ప్రేమ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటది. ఇక ఈ వీడియో అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. రేపటి నుంచి పండుగ వీడియోస్ అయితే మొదలైతాయి గదా! అవి కూడా ఒక
5 వీడియోస్ ఉన్నట్టున్నాయి. అవన్నీ కంప్లీట్‌గా మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు చూసుకోవడానికి మెమరీగా ఉంటాయి కదా! మా పండుగ చాలా మంచిగా అయింది. ఆ వీడియోస్ కోసం ఎవరైనా వెయిట్ చేసేవాళ్ళుంటే కామెంట్ చేసైతే చెప్పుర్రి. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్. పోతాడు ఆడ పెళ్ళం ఉందా లగ్నం ఉందా ఎవరు లేరా మా వీళ్ళు ఇద్దరు చేసుకుంటారా మా పంచాయతీ కాదు నేను చేసుకోను నేను చేసుకోను అంటే సాధకి చేసుకోమని ఓవర్ చేసుకుంటా అట్టనద్దు. వెంటే చేసుకోవా నేను రేపు లాగా వయసు వేస్తాను గట్టాను మంచిది కాదు గుర్తు